అనేటువంటి ప్రశ్నకు జవాబుని మనం డిక్షనరీలో వెళ్ళి చూస్తామనుకోండి, మన ప్రతి పదానికి కొత్త పదానికి మనం డిక్షనరీ చూస్తాం కదంటే దీని అర్థం ఏంటో ఇంగ్లీష్ పదాలు ఉన్నాయనుకోండి, ఏదైనా పదం మనకు అర్థం కానిది, ఫర్ ఎగ్జాంపుల్ బ్యూటిఫుల్ అనే పదానికి అర్థం తెలియదు అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం, మనం డిక్షనరీ చూస్తాం. అలానే సరే వర్షిప్ అనేది మన అందరికి తెలుసు, ఆరాధన అనేది మన అందరికీ తెలుసు, ఏం చేస్తాము ఎలా చేస్తామో మన అందరికి తెలుసు. కానీ ఒకసారి ఉదయకాల సమయం మందు మరొకసారి మనం దానిని చూడాలన్నది మరి నాకు ఆశ అండి. మరి మొట్టమొదటిగా మరి ఆరాధన అంటే ఏమిటి అని అంటే ఇంగ్లీష్లో చెప్తాను, దాని తెలుగులో చెప్తాను. వర్షిప్ ఈస్ ద యాక్ట్ ఆఫ్ గివింగ్ గాడ్ ద ఆనర్, రెవరెన్స్ అండ్ గ్లోరీ హి ఈస్ డ్యూ విత్ యువర్ హార్ట్, యువర్ వాయిస్, యువర్ యాక్షన్స్, యువర్ లైఫ్ అండ్ అబిలిటీస్. ఆరాధన అనేది మరి దేవునికి మనం ఇవ్వవలసినటువంటి మహిమ ఘనతను ఏదైతే ఆయనకి చెందుతుందో అది ఇవ్వడము. ఏ రకంగా ఇవ్వడము? మన నోటి ద్వారా, మన క్రియల ద్వారా, మన జీవితం ద్వారా ఇవ్వడమే ఆరాధన. ఈ ఆరాధన ఎటువంటిది అని అంటే అంతరంగికమైనటువంటిది, బాహ్యమైనటువంటిది. అంటే అంతరంగికంగా అంటే ఎలాగా అంటే మన హృదయం, ఎందుకంటే మన వాక్యం ఉంది కదండి, దేవుడు మన బాహ్య రూపం చూడని కానీ అంతరంగాన్ని చూస్తాడు. కాబట్టి ఈ ఆరాధన అనేటువంటిది మొట్టమొదటిగా మన హృదయంలో మొదలవ్వాలి. మన హృదయంలో మొదలైనప్పుడు అది ఇంటర్నల్, అది అంతరంగికమైనటువంటిది. ఎప్పుడైతే అంతరంగంలో ఉందంటే అది బయటకు వస్తుంది. అది ఎలా అంటే మన క్రియల ద్వారా, మన మాటల ద్వారా బయటకు వస్తూ ఉంటుంది. మరి ఆరాధన ఏంటిది అని అంటే మరొకసారి దేవుడికి చెందవలసినటువంటి మహిమను ఆయనకి ఇవ్వడము. రెండోదిగా ఆరాధన అంతరంగం నుంచి రావాలి. అనేకమైన సార్లు మనం చూస్తున్నాం మన భారతదేశంలో మనం ముఖ్యంగా దైవభక్తి ఎక్కువ, చాలా ఎక్కువ. కాబట్టి రకరకాలుగా వారు బాహ్యంగా చూపిస్తుంటారు. ఏదైనా ఒక గుడి ముందు నుంచి వెళ్ళామనుకోండి, మన క్యాథలిక్స్ అయితే ఇలా అనుకుంటారు, బాహ్యంగా మనం చాలా చూపిస్తాం, కానీ అంతరంగంలో లేనట్లయితే బాహ్య క్రియలు వృధా అని మరి ఆరాధన ద్వారా మనం తెలుసుకుంటున్నామండి. మరి అలాగే ఈ యొక్క ఆరాధన మరి ముఖ్యంగా విశ్వాసమైన మనకి తెలిసినటువంటి గొప్ప సత్యం ఏమిటి అంటే ఈ ఆరాధన ఏదో కొన్ని రోజులు చేసేది కాదు, లేకపోతే కొన్ని సమయాలు చేసేది కాదు. ఈ ఆరాధన రోజంతా జరగాలి. కొందరు కొన్ని రకాలైనటువంటి పూజలు చేస్తారు. అది ఎంతకాలం చేస్తారంటే ఒక పీరియడ్ ఉంటుంది, ఎండ్ అయిపోతుంది. ముస్లిం సోదరులైనా హిందూ సోదరులైనా వారు రకరకాలైనటువంటి చేసినప్పుడు ఒక టైం పీరియడ్ ఉంటుంది. మాకు తెలిసిన క్లోజ్ అయిన ఆయన మారేస్తున్నారు, మా ఇద్దరు ముందే ఉన్నారు. నేను ఎప్పుడు వచ్చినా కలుస్తారు తప్పకుండా. ఈసారి కలవలేదు నన్ను, రవి మాది అయ్యాక కలుస్తామని చెప్పారు. సార్ నాకు సంతోషం అని చెప్పాను. వాళ్ళు ఏంటంటే స్ట్రిక్ట్గా ఫ్యూ వీక్స్, ఫ్యూ మంత్స్ ఫాలో అవుతారు. కానీ మనకి తెలిసినటువంటిది ఏంటిదంటే మనం పాటించేటటువంటి ఆరాధన ఎటువంటిదంటే జీవితాంతం ఉండేటువంటి ఆరాధన. మరి ఇప్పటివరకు మన ఆరాధన అంటే ఏంటో డెఫినేషన్ చాలా రకాలుగా చెప్పొచ్చు అండి. ఆరాధన గురించి ఎన్నో కోణాల్లో మనం చూడొచ్చు. కానీ బ్రీఫ్గా, క్లుప్తంగా ఆరాధన అంటే దేవుడికి ఇవ్వాల్సినటువంటి మహిమని ఇవ్వడమే ఆరాధన. ఆ యొక్క ఆరాధన మన అంతరంగంలో ఉండాలి, మన క్రియలలో ఉండాలి. మన మూడోదిగా ఈ యొక్క ఆరాధన మన జీవితాంతం ఉండాలండి. ఇప్పుడు రెండోదిగా డెఫినేషన్ చూస్తాం కదండి. రెండోదిగా మనం దేవుడిని అసలు ఎందుకు ఆరాధించాలి? ఓకే, ఆయన ఆరాధించాలి, ఆయన యోగ్యుడు, కానీ ఎందుకు ఆరాధించాలి? మనం ఆరాధించకపోతే ఏంటిది? అసలు ఎందుకు ఆరాధించాలి? మొట్టమొదటిగా కొన్ని వాక్యాలు చూసుకుందామండి. ఎవరైనా ప్రకటన గ్రంథము 4:11 చదవండి. ప్రకటన గ్రంథము 4:11 ఎవరు బిగ్గర చదివినట్లయితే నాకు సహాయంగా ఉంటుందండి. సింహాసనమునందు ఆశీనుడైన వాని యొక్క సాగిలపడి యుగయుగములు జీవించుచున్న వారికి నమస్కారం చేయొచ్చు. ప్రభువా, మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దాన్ని బట్టి సృష్టింపబడ్డ కనుక నీవే మహిమ, ఘనత, ప్రభావములు పొందనప్పుడు అని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం మీద వేసి. ఇక్కడ చూసినట్లయితే ఆయన మనల్ని సృష్టించినటువంటి వాడు. హీఈస్ అవర్ క్రియేటర్. ఆయన సృష్టించాడు కాబట్టి మనల్ని, మనం ఎవరు సొత్తు అంటే ఆయన సొత్తు. ఆయన హీఈస్ అవర్ క్రియేటర్ కాబట్టి, వీఆర్ ద క్రియేషన్ కాబట్టి మన ఆరాధన ఎవరు చెందుతుందని క్రియేటర్ చేరుతుంది. అందుకనే మనం ఆయన ఆరాధించాలి. ఆయన మనం చేశాడు కాబట్టి ఆరాధించాలి. ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. తల్లిదండ్రులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. పిల్లలు తల్లిదండ్రులు ఎందుకు గౌరవించాలని? గౌరవించక్కర్లేదు కదా.
మన పక్కింటిని గౌరవించాము, మన తల్లిదండ్రులను గౌరవిస్తాం. ఎందుకంటే మనం అది పుట్టాం కాబట్టి. సో మన భూమి మీద తల్లిదండ్రులు మంచివారండి, వారు పాపులే. పిల్లలు మంచివారా కాదు, వాళ్ళు పిల్లలు పాపులు. సో పాపుల మధ్యలోనే ఈ యొక్క గౌరవం అనేటువంటి దేవుడు మన మధ్యలో పెడితే, మరి పాపం లేనటువంటి ఆ గొప్పటి దేవుడిని మనం చేసినందుకు మనం ఆయన్ని ఆరాధించాలి. ఎందుకు ఆరాధించాలి అని అంటే, మొట్టమొదటిగా ఆయన మన సృష్టికర్త. రెండోదిగా చూద్దామండి, యెషయా గ్రంథము 6:3. యెషయా గ్రంథము 6వ అధ్యాయం 3వ వచనం. వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరంతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. చాలండి. ఇక్కడ చూసినట్లయితే ఆయన పరిశుద్ధుడు. మనం లోపల చూసినట్లయితే అండి, మనందరము అపరిశుద్ధులము. మనందరూ ఏంటంటే పరిశుద్ధంగా ఎవరైనా ఉంటే వారి వైపు చూడాలని మనసు పడుతుంటారు. మనం ఏం చేస్తాం, మన మధ్యలోనే ఒక సహోదరుడు ఎవరన్నా అని పరిశుద్ధంగా జీవిస్తాడు, లేకపోతే ఒక సహోదరి ఈవిడ పరిశుద్ధంగా జీవిస్తున్నప్పుడు మనం ఏం చేస్తామంటే వాళ్ళ వైపు చూస్తాం. మనం కూడా వాళ్ళని జీవించాలి, మనం కూడా వాళ్ళగా ఉండాలి అనేటువంటిది. మరి దేవుడి మించిన పరిశుద్ధత ఎక్కడ ఉంటుంది? ఎక్కడ ఉండదు. కాబట్టి ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయన ఆరాధించాలని. రెండోది సామెతలు 71:19. సామెతలు 71:19. దేవా, నీ నీతి మహాకాశమంత ఉన్నతమైనది, గొప్ప కార్యములు చేసిన దేవా, నీతో సాటి అయిన వాడెవడు? 71:19. దేవా, నీ నీతి మహాకాశమంత నీ నీతి నీ నీతి మహాకాశమంత ఉన్నతమైనది, గొప్ప కార్యములు చేసిన దేవా, నీతో సాటి అయిన వాడెవడు? ఆయన నీతి. ఇప్పుడు చూడండి, ఎక్కడ చూస్తున్నారు మన భూమిలో ఎక్కడ నీతి లేని మనుషులుగా తయారయ్యారని చెప్పి తీసుకుంటూ ఉంటారు. మరి నిన్న ఒక ట్యాక్సీ వస్తే నాకు గొడవ. ఏంటంటే ట్యాక్సీ వచ్చింది, కానీ ఏంటంటే ఏసీ పని చేయట్లేదంట. సో ఏసీ లేకుండా నడిపించేస్తున్నారు. బాబు వేడిగా ఉంది, ఏసీ అంటే ఏసీ లేదా, నీకు ఇష్టం కూర్చొని దిగిపోవాలి తిప్పేశాడు. సో అని మనం అనుకుంటున్నాడు, ఏంటి ఎక్కడ నీతి ఉంది, ఇక్కడ నీతి అనేది లేదా అంటే ఇక్కడనే కాదండి, అమెరికాలో కూడా అభివృద్ధి చాలా ఉంది. సో నీతి అనేది లేదా అనేటువంటి ప్రశ్న మనందరికీ ఉంటుంది. కానీ అక్కడ నీతిపరుడు కనిపించాడు అనుకోండి, మనం ఏమంటాడు, అరే ఆయన నీతిపరుడు, ఆమె నీతిపరుడు రాదని మనం ఎంతగా అనుకుంటాం కదా. మరి దేవుని ఇచ్చిన నీతిపరులు ఎవరు ఉన్నారండి? కాబట్టి ఆయనను మనము ఆరాధించాలి. మూడవదిగా కీర్తనలు 29:2. యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి, ప్రతిష్ఠితములో ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడు. చూడండి, మళ్ళీ చదవండి. యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి, ప్రతిష్ఠితములో ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడు. చూడండి, ఇక్కడ డెఫినేషన్ చూస్తాం కదండి, ఆ డెఫినేషన్ రిపీట్ అవుతుంది. ఎందుకంటే give unto the Lord the glory due to his name. ఆయన ఎంత గొప్పవాడనంటే ఆయన మన రెస్పెక్ట్ ని డిమాండ్ చేస్తాడు, మన ఆరాధన డిమాండ్ చేస్తాడు. ఉదాహరణకి ముఖ్యమంత్రి గారు ఇక్కడ వచ్చారనుకోండి, వచ్చి ఇలా మామూలు కూర్చుంటాడని చెప్పండి, ఆయన వచ్చాడంటే సంఘం కళ్ళు వెళ్ళిపోవాలి ఆయన రిసీవ్ చేసుకోవడానికి, ఇలా ఆయన అడుగుతాడు. కానీ ఏంటంటే భూలోకానికి కానీ ఆయన అంత విలువ ఆయన పొజిషన్కి. మళ్ళీ నా సంవత్సరంలో రేవంత్ రెడ్డి దిగిపోయాడు అనుకోండి, ఇంకో వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారికి అంత ఇవ్వరు రెస్పెక్ట్. ఆయన పొజిషన్కి మనం అంత రెస్పెక్ట్ ఇస్తున్నామే, మరి దేవుని యొక్క పొజిషన్కి మనం ఇంకెంత ఆరాధన మనం చెల్లించాలని. అలాగే 4వది యోహాను సువార్త 3:16. ఇది మన అందరికీ తెలుస్తుంది. For God so loved the world that he gave his only begotten Son, that whosoever believes in him shall not perish but have everlasting life. తెలుగులో చదవండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. చూడండి, ఆయన మనకి రక్షకుడుగా అయినందుకు మనము ఆయన ఆరాధించాలి. ఆయన మన సృష్టికర్త మాత్రమే కాదు, ఆయన పరిశుద్ధులు మాత్రమే కాదు,
ఆయన నీతిమంతుడు మాత్రమే కాదు, ఆయన మన ఆరాధనకి యోగ్యుడు మాత్రమే కాదు, ఆయన మన రక్షకుడు కూడా. అందుకని ఆయన ఆరాధించాలి. రెండోది కానీ కీర్తన 103వ కీర్తన 2:4. ఇది మనం బాగా తెలిసిన వాక్యం అండి. 103వ కీర్తన 2:4. ఆ ప్రాణమా యెహోవాను సన్నిధించు. చూడండి, ఆయన మన విమోచకుడు కూడా. ఆయన మనల్ని రక్షించినటువంటి వాడు, ఆయన మన విమోచకుడు కూడా. కాబట్టి మనము ఆయనను ఆరాధించాలండి. ఇంకొక చూస్తున్నామండి. యెషయా గ్రంథం 43:27. యెషయా 43:27. The people I have formed for myself, they shall declare my praise. The people I have formed for myself. ఏ జనాంగం అయితే నా కొరకు ఏర్పరచుకున్నానో వారు ఆయనను ఆరాధిస్తారు. ఆయన మనల్ని ఆరాధించడానికి కొరకు ఏర్పరచుకున్నాడండి. మనల్ని రక్షించడం మాత్రమే కాదు, మనల్ని విమోచించడం మాత్రమే కాదు, కానీ ఆయన ఆరాధించడానికి మనల్ని ప్రత్యేకంగా ఏర్పరచుకున్నారండి. ముఖ్యమంత్రి గారి ఎగ్జాంపుల్ చెప్తున్నాను కదా, ఆయన కూడా ఎంతో మంది క్యాబినెట్ మినిస్టర్స్ ఆయన అపాయింట్ చేసుకుంటారండి. అది ఆయన ఇష్టం ఎవరు అపాయింట్ చేసుకుంటారండి. అలాగే మన దేవాది దేవుడు మనల్ని ఆయన ఆరాధించడానికి ఏర్పాటు చేసుకున్నాడండి. సో ఇవన్నీ అంటే మనకి దేవుడిని ఎందుకు ఆరాధించాలనేది చూస్తున్నాము. 4 చూస్తున్నాము క్యారెక్టర్స్ ఆఫ్ వై వి హావ్ టు వర్షిప్. రెండోదిగా మొదటి చూసామండి ఆరాధన అంటే ఏమిటి అనేది చూసాము. రెండోదిగా ఎందుకు ఆరాధించాలని చూసాము. మూడోదిగా ఎప్పుడు ఆరాధించాలి అనేది కూడా చూస్తున్నాము. అలాగే కీర్తన 5:3 అండి. కీర్తన 5:3. యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. ఉదయమున సో ఉదయం ఆరాధించమని మనకి కీర్తన కార్యక్రమం చెప్తున్నాడు. ఎప్పుడు ఆరాధించాలి? ఉదయం. రెండోదండి కీర్తన 63:6. కీర్తన 63:6. ఒకసారి మళ్ళీ చదవండి. ఇంగ్లీష్ చదువుతాను చూడండి. When I remember you on my bed, I meditate on you in the night watches. ఇంగ్లీష్ నైట్ అంటే ఉదయం ఆరాధిస్తాను. ఇక్కడ ఏం చెప్తున్నాడు కీర్తనకారుడు దావీదు, నేను రాత్రి సమయం కూడా రాత్రి జామున కూడా ఆరాధిస్తానని చెప్తాను. ఎప్పుడు ఆరాధించాలండి? ఉదయం అనే ఒక చోట ఉంది, సాయంత్రం అని ఇంకో చోట ఉంది. ఇంకోటి చూద్దామండి. ఏప్రిల్ రాసిన పత్రిక 13:15. ఏప్రిల్ 13:15. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగం చేయుదాము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు దిక్పాపలము అర్పించుదాం. ఏప్రిల్ 13:15. ఒకసారి చదవండి. ఎల్లప్పుడు ఎల్లప్పుడు అనే మాట చూసాం కదండి. థ్యాంక్ యూ. ఎల్లప్పుడు అనే మాట చూసారు కదా. సో దేవుడు ఏం చెప్తున్నాడు అని అంటే, ఉదయాన దేవుని ఆరాధించాలి, రాత్రి సమయమందు దేవుని ఆరాధించాలి. ఇక్కడ ఏం చూస్తామంటే కొత్త నిబంధన ఎల్లప్పుడు మనం ఆయనను ఆరాధించాలి అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నామండి. సో ఫైనల్ ఏమైందని కన్క్లూజన్, మార్నింగ్ ఈవినింగ్ ఎల్లప్పుడు అనేది మనకి కన్క్లూజన్ వచ్చింది. సరే, ఎల్లప్పుడూ ఆరాధన చేస్తాం, కానీ పరిస్థితుల విషయం ఏంటిది? ఎటువంటి పరిస్థితుల్లో మనం ఆరాధించాలి ఇది కూడా చూద్దామండి. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక
5వ అధ్యాయం 16. చాలండి. ప్రతి విషయం అంటే అన్ని విషయాలు అంటే మన హెబ్రోన్లో అనే పేరు చెప్పండి కానీ అనేక మంది మనం మీకు తెలుసు అందరూ వాళ్ళు అన్ని పరిస్థితుల్లో వాళ్ళు దేవుడు నమ్మకంగా ఉన్నారు. కొన్ని ఆ పరిస్థితులు మనం తట్టుకోగలం. నేను అనుకుంటాను ఆ పరిస్థితిని నేను ఎప్పుడో తట్టుకోగలను అనిపిస్తుంది. కొందరు భార్య పోగొట్టుకున్నప్పుడు దేవుని స్తుతిస్తున్నారు, భర్తను పోగొట్టుకున్నప్పుడు దేవుని స్తుతిస్తున్నారు, కొందరు కొడుకుని పోగొట్టుకున్నప్పుడు దేవుని స్తుతిస్తున్నారు, కూతురిని పోగొట్టుకున్నప్పుడు దేవుని స్తుతిస్తున్నారు. మరి వారి యొక్క విశ్వాసం ఎంత గొప్పదండి. అంటే మన హెబ్రోన్లో ఒక గొప్ప విషయం ఏంటిదంటే మనకి వాక్యం లోతు మనకు ఉంటుందని మనకు తెలుసు. కానీ అందరూ లోతు ప్రకారం జీవించకపోవచ్చు, కానీ జీవించినటువంటి వారు అనేక మన సంఘంలో మనం చూడగలం. ప్రత్యక్షంగా ఎక్కడో పుస్తకంలో అమెరికా దేశంలో ఇంగ్లాండ్ దేశంలో ఒక విశ్వాసం ఉన్నాడు, ఆయన గొప్పగా జీవించడం అని అంత దూరం వెళ్ళక్కర్లేదు. మన సంఘంలోనే మన మధ్యలోనే దైవ సేవకులుగా అవనివ్వండి, ఎల్డర్స్ అవనివ్వండి, లేకపోతే విశ్వాసులు అవనివ్వండి, వారు ఎంతో నమ్మకంగా వారి జీవితం ద్వారా మనకి చూపించేటువంటి భాగ్యాన్ని మరి దేవుడు మరి హెబ్రోన్ సంఘం ద్వారా మరి ఇచ్చాడని మరి నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నానండి. మరి చివరి ఇంకొక 2 పాయింట్లు ఉన్నాయండి. ఎప్పుడు ఆరాధించాలనేటువంటి విషయం 2 పాయింట్స్ ఉన్నాయి. మత్తయి సువార్త 6:6 దేవుడిని ఎప్పుడు ఆరాధించాలనే విషయంలో ఇంకా 2 పాయింట్స్. మత్తయి 6:6 నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయు, అప్పుడు రహస్యమందు చూసి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. చూడండి, రహస్యంగా ప్రార్థన చేయమని దేవుడు చెప్తున్నాడు. ఎప్పుడు ప్రార్థన చేయాలి? రహస్యంగా ప్రార్థన చేయాలి. మనం ఎందుకు రహస్యంగా ప్రార్థన చేయాలంటే ఇందాక మనం చూస్తున్నాం కదండి, మొట్టమొదటిగా అంతరంగంలో మొదలవ్వాల్సినటువంటి మన యొక్క ఆరాధన ఒంటరిగా ఉన్నప్పుడే మొదలవుతుందండి. అందరి ముందు మనం ప్రార్థన చేయొచ్చు, అందరి ముందు మనం ఆరాధన చేయొచ్చు, కానీ ఒంటరిగా లేనటువంటి ఆరాధన మరి బయటకు వచ్చినప్పుడు అంతగా అంటే ఎఫెక్టివ్గా ఉంటుంది. రెండోదిగా ఈ విషయంలో కీర్తన 122:1 కీర్తన 122 యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అడిగినప్పుడు నేను సంతోషించాను. ఇక్కడ కార్పొరేట్ వర్షిప్ ని మనం చూడొచ్చు. ఏమన్నాడు మనం ఒకసారి చదవండి. యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అడిగినప్పుడు నేను సంతోషించాను. చూడండి, అక్కడ కలిసి వారు వెళ్తున్నట్టుగా దేవుని ఆరాధించడానికి చూస్తున్నామండి. నేను ఇంగ్లీష్లో చెప్తాను. ఐ వాజ్ గ్లాడ్ when they said to me, let us go into the house of the Lord. అంటే ఇప్పుడు మనం వచ్చాం కదండి, దేవుడు దీనిని ఈ వాక్యంలో జ్ఞాపకం చేస్తాడు. మనందరం కలిసినప్పుడు దేవుడిని ఆరాధించాలని కూడా మరి ఆయన చెప్తూ ఉన్నాడు. సో పర్సనల్ వర్షిప్, వ్యక్తిగతమైనటువంటి ఆరాధన, కార్పొరేట్ వర్షిప్, సంఘ పరంగా ఉన్నటువంటి ఆరాధన మరి దేవుడు మనందరినీ కోరుతున్నాడు. మనం సెలబ్రేట్ చేస్తూ పోతాం. నేను చెప్పిన పాయింట్స్ అన్ని. మొదటిది ఆరాధన అంటే ఏంటో చూసాము, రెండోదిగా దేవుడు ఎందుకు ఆరాధించాలని చూసాము, మూడోదిగా ఎప్పుడు లేదా ఎలా ఆరాధించాలనేటువంటి చూసాము. సరే, ఇదంతా బాగానే బ్రదర్, కాకపోతే దేవుడు ఎందుకు ఇలా బలత పెడుతున్నాడు, ఆరాధన చేయమని వాక్యం చూసినప్పుడల్లా బలత పెడుతున్నాడు నాకు అనిపిస్తుంది అని అంటే దేవుడు బలత పెట్టే దేవుడు కాదు. దేవుడు బలంత పెట్టి మన దగ్గర నుంచి ఆరాధన పొందాలని ఎప్పుడూ అనుకోడు. దానికి ప్రూఫ్గా మనం ఒక వాక్యం చూద్దామండి. ద్వితీయోపదేశకాండము 30:19 డ్యూటెరోనమీ 30:19 నేడు నేను జీవమును మరణమును ఆశీర్వాదము శాపము నేను నీ ఎదుట ఉంచి భూమి ఆకాశము నీ మీద సాక్షులుగా పిలుపుతున్నాను. చూడండి, అక్కడ చాయిస్ ఇచ్చాడు దేవుడు. మీరు చూసినట్లయితే దేవుడు అక్కడ బలంతం చేయడం 15వ వచనం చదువుతుంది చూడండి. See, I have set before you today life and good, death and evil. దేవుడు ఎప్పుడు అంటే మనకి
చాయిస్ ఇస్తాడు. బలత పెట్టేటువంటి దేవుడు ఎప్పుడు కాదు. ఆయన ఏమంటున్నాడంటే మీరు ఆరాధించవచ్చు, ఆరాధించకపోవచ్చు, అది మీ ఇష్టం. కానీ ఆరాధించితే మీకు వచ్చేటువంటి లాభం ఏంటో దేవుడు చెప్తాడు. ఎందుకు ఆరాధించాలని చెప్తున్నాడు. ఎవరైనా కానీ ఈ పాయింట్స్ అనిపిస్తారు చెప్పండి. మన మంచి కోరికలు మనకి ఎంతో చెప్తారు కదా. చివరికి వినలేదనుకోండి, సరే నీ కర్మ అంటారు. అలానే దేవుడు ఏమంటున్నాడంటే ఈ వాక్యాలన్నిటి ద్వారా మనం ఆయనని ఆరాధించాలని ఇష్టపడుతున్నాడు. అలాగే రోమ పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకున్నది దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాడు. బతిమాలుతున్నాడు ఆయన కమెంట్ చేయట్లేదు. పౌలు భక్తుడు కొన్ని చోట్ల చెప్పాడు, దేవుడి నుంచి మీకు నా ద్వారా ఇవ్వబడుతున్నట్టు ఆజ్ఞ, లేదా దేవుని ఆజ్ఞ అని చెప్పాడు. ఇక్కడేమంటాడు, బ్రతిమాలుతున్నాడు ఆయన బ్రతిలాడే పని ఏముందండి? ఎందుకనంటే అది మంచి కార్యము, మంచి కార్యాన్ని మీరు ఎంచుకోనండి అని చెప్పడానికి ఆయన బ్రతిమాలుతున్నట్టుగా మనం చూస్తున్నాము. చివరిగా మన ఆరాధన చేద్దాం. సరే, మొత్తానికి ఆరాధన ఎందుకు చేయాలో దేవుడు చెప్పాడు, ఎలా చేయాలో చెప్పాడు. సరే ఆరాధన చేస్తాను అంతేనా, దానివల్ల లాభాలు ఉన్నాయి అనేటువంటి ప్రశ్న కూడా వస్తుంది. ఆరాధించడం వలన మనకి వచ్చేటువంటి లాభాలు కూడా మనం చూద్దామండి. మొట్టమొదటిగా యాకోబు రాసిన పత్రిక 4:8, 4వ అధ్యాయం 8. యాకోబు రాసిన పత్రిక. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రం చేసుకుని. Draw near to God, He will draw near to you. చూడండి, మనం దేవుడికి దగ్గరగా వచ్చినప్పుడు దేవుడు మనకి దగ్గరగా వస్తాడు. ఎంతమంది మనకు కావాలండి దేవుడు మన దగ్గర రావాలన్నది? అందరికీ కావాలి కదా. మనకి మన హృదయంలో దేవుడు పెట్టినటువంటి గొప్ప ఆశ ఏంటిది అని అంటే ఆయన దగ్గరికి వెళ్ళాలి అనేటువంటి ఆశ మన హృదయాల్లో ఉంటుంది. అందుకే ఎప్పుడు చూడండి, ఎప్పుడు ఆలోచించినా కానీ సమస్యలు, ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు, లేకపోతే మన ఫ్లైట్ కూలిపోయింది అలాంటి సంఘటనలు చూసినప్పుడు దేవుడి దగ్గర ఉంటే ఎంత బాగుంటుంది, దేవుడితో ఎంత బాగుంటుంది ఎన్నిసార్లు అనిపిస్తుంది చెప్పండి? చాలాసార్లు అనిపిస్తుంది. అందుకే ఆరాధించడం మూలంగా మనం ఏమవుతామంటే దేవుని దగ్గరగా పెడతామండి. అంటే మీకు చెప్పాల్సిన పని లేదు, కానీ ఆరాధనలో మనం ఏమి కోరమండి. ప్రార్థనలో మనం కోరుతాం, ప్రార్థనలో మనం ప్రభావం నాకు సహాయం చేయాలని అడుగుతాం. కానీ ఆరాధనలో మనం ఏం అడగం. ఆరాధన ఏంటంటే నువ్వే నాకు చాలా అంటారు. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వర్షిప్ అండ్ ప్రేయర్ కదా. ఆ ఆరాధనలో మనకి సంపూర్ణమైనటువంటి శాంతి ఉంటుంది. ప్రార్థనలో కొంచెం శాంతి అంత ఉండదే అనిపిస్తుంది. ఎందుకంటే ప్రభావ నాకు ఉద్యోగం ఇయ్యని ప్రార్థన చేస్తున్నాను, ఆ ఉద్యోగం వచ్చేందుకు కొంచెం టెన్షన్గా ఉంటుంది. అదే మీరు ఆరాధించారనుకోండి, ప్రభావ నువ్వు నాకు ఉద్యోగం ఇస్తావు నీ టైంలో అనేటువంటి ఆరాధన మనకు వచ్చిందనుకో టెన్షన్ లేదు ఇంకా. ఎందుకంటే జాబ్ ఆయన ఎప్పుడో ఇస్తాడు. మైండ్ సెట్ కూడా మనకి డిఫరెంట్గా ఉంటుంది ఆరాధించినప్పుడు. అలాగే రెండోది కానీ నెహెమయా 8:10. నెహెమయా 8:10 ఇది కూడా మనం బాగా చూసినటువంటి వాక్యమేనండి. నెహెమయా 8:10. మరియు అతడు వారితో ఇట్లనెను, పదండి, క్రొవ్విన మాంసము భక్షించుడి, మధురమైన దాన్ని పానం చేయుడి. ఇది వరకు తమ కొరకు ఏమీ సిద్ధము చేసుకుని వారికి వంతులు పంపించుడి. ఏదైనగా ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్ఠితమాయను. మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమును. యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలము పొందుతారు. ఆనందం ఎక్కడ వస్తుందండి? ప్రార్థన వస్తుంది ఆనందం, ఆరాధన వస్తుంది ఆనందం. ఎక్కువగా ఆరాధనలో మనకి ఆనందం వస్తుంది. ఎందుకంటే మనం ఏమి ఎక్స్పెక్ట్ చేయలేదు ఆరాధనలో. ఆయన పొగుడుతున్నాం కాబట్టి అందులో ఆనందం వస్తుంది. సో కాబట్టి మనం ఆరాధించడం ద్వారా దేవుని యొక్క ఆత్మీయమైన శక్తిని మనం మరింతగా పొందుకుంటామండి. అంటే ఇది ఎలా ఉంటుంది అంటే, మీరు బాగా ఆకలితో ఉన్నారు, మీరు చక్కటి బిర్యానీ తిన్న తర్వాత మీకు ఎలా అనిపిస్తుందండి? అలానే మనం దేవుని ఆరాధించిన తర్వాత మన ఆత్మీయంగా ఎలా అవుతామంటే అంటే మనం ఆత్మీయమైనటువంటి బిర్యానీ తిన్నట్టుగా మనకు అనిపిస్తుంది.
ఇంకోటి నెక్స్ట్ కూడా చూద్దామండి. యెషయా గ్రంథము 26:3. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనం. పూర్ణ శాంతి. మళ్ళీ ఎంతమంది కావాలంటే పూర్ణ శాంతి అందరికీ కావాలి. నేను ఎప్పుడు అనుకుంటాను అనమాట, ప్రశాంతంగా ఉంటే బాగుంటుంది అని అనుకుంటాను అనమాట. ఏ ఇష్యూస్ లేకుండా ఏ సమస్య లేకుండా ఉంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో అనిపిస్తుంది. కానీ మన భూమి మీద ఉన్నంత వరకు ఆ సంపూర్ణ ప్రశాంతత రాదండి. మన దేవుని దగ్గరికి వెళ్ళాక ప్రశాంతత వస్తుంది. సో మనం ఆరాధన చేసినప్పుడు ఆ పనులకు ప్రశాంతతను మనము పొందుతామండి. చివరిగా ఇందులో ఈ బెనిఫిట్స్ ఆఫ్ వర్షిపింగ్ గాడ్, దేవుని ఆరాధించడంలో వచ్చేటువంటి లాభాలలో చివరి పాయింట్ ఏంటంటే యాక్ట్స్ అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 25-26. అయితే మధ్యరాత్రి వేళ పౌరులు దేవుని ప్రార్థించు కీర్తన పాడుతున్నది ఖైదీ ఉంటుంది. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం జరిగి జలసాలను వారు వదిలిని వెంటనే తల్లిదండ్రులు జరుపుకుని అందరి కాకపోతే పోయింది. చూడండి, ఇక్కడ వారు పాటలు పాడుతూ ఉంటుండగా, అంటే ఏంటంటే దే ఆర్ వర్షిపింగ్ అనమాట. జైల్లో పెట్టారు పాలని, సైలస్ ని, పాలసీలని జైల్లో పెట్టారు. జైల్లో పెట్టిన వారు ఏం చేస్తున్నారంటే అక్కడ ఆరాధన చేస్తున్నారు. ఆరాధన చేస్తున్నప్పుడు ఏం జరిగిందండి? మహాభూకంపం వచ్చింది, తలుపులు తెరవబడ్డాయి. సో మనం ఆరాధన చేసినప్పుడు అండి మనకు వచ్చే ఇంకొక బెనిఫిట్ ఏంటి అని అంటే, మనకి ఏవైతే ద్వారాలు మనకు మూయబడి ఉన్నాయో మన జీవితంలో, అవి రకరకాలైన ద్వారాలు అవ్వచ్చు, సమస్యలు అవ్వచ్చు, అనారోగ్యం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఎప్పుడైతే మనం దేవుని ఆరాధిస్తామో ఆ ద్వారాలు కూడా మన కొరకు తెరవబడతాయి. ఏమైనా ఈ సంఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి కూడా విడిపోతాయి. సో కాబట్టి ఇవన్నీ దేవుని ఆరాధించడం ద్వారా మనకు వచ్చేటువంటి బెనిఫిట్స్ అండి. మొట్టమొదటి ఆరాధన అంటే ఏంటో చూసాము. రెండోదిగా దేవుని ఎందుకు ఆరాధించాలో చూసాము. మూడోదిగా దేవుని ఎప్పుడు ఆరాధించాలి, ఎలా ఆరాధించాలని చూసాము. నాలుగోదిగా దేవుని ఆరాధించడం ద్వారా వచ్చేటువంటి లాభాలు చూస్తామండి. కానీ దేవుడు ఒక వార్నింగ్ కూడా మనకి ఇస్తున్నాడండి, ఒక హెచ్చరిక కూడా మనకి ఇస్తున్నాడు. ఇక్కడ ఆరాధన మనం వెళ్ళకముందు ఈ యెషయా గ్రంథము 29:13 ఇది కూడా మనకు బాగా తెలిసినటువంటి వాక్యమేనండి. యెషయా గ్రంథము 29:13 దేవుడు మనకి ఈ యొక్క హెచ్చరికను ఇస్తున్నాడు. ఈ ప్రజలు నోటి మాటలు నేర్పిస్తున్నారు, పెదవులతో నన్ను కనపరుస్తున్నారు, కానీ నాకు ఉద్యోగం దూరం చేస్తున్నారు. చూడండి ఎలా వస్తారంటే మనుషులు నోటి మాట ద్వారా దగ్గరికి వస్తున్నారండి. కానీ వాళ్ళ హృదయం ఎక్కడుందండి? దూరంగా ఉంది. అటువంటి ఆరాధన చేయొద్దని మన దేవుడు చెప్తా ఉన్నాడు. దేవుడు ఇశ్రాయేల్ ప్రజలకు పదే పదే ఈ విషయమే ఖండిస్తూ వస్తున్నాడు. ఏమనంటే, మీరు పైకి మాత్రమే మీరు నన్ను ఆరాధిస్తారు, కానీ మీ యొక్క హృదయం ఎక్కడుందండి? బయలుదేవతలు వంటి తిరుగుతా ఉంది అని చెప్పి అనేకమైన చోట్ల మనం చూస్తున్నాం. కాబట్టి ఆ రకంగా నన్ను ఆరాధించవద్దు అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మనం కూడా కొన్నిసార్లు తెలిసి, కొన్నిసార్లు తెలియక కదా మన దేవుడిని ఆరాధించేస్తుంది అలవాటు ప్రకారం. ఏంటంటే అలవాటు అయిపోయింది అనుకోండి ఏదైనా విషయము, అది ఈజీ అనమాట. ఏంటంటే అది మన సీడీ ప్లేయర్ లాగా, సీడీ ప్లేయర్ పెట్టి క్యాసెట్ పెట్టేటప్పుడు ఏమవుతుందంటే ప్లే చేస్తూనే ఉంటుంది. ఈసారి నేను ఇండియాకి వచ్చినప్పుడు గమనించిన ఒక వింతైన విషయం ఏంటంటే, ఇంతకుముందు పొద్దున్నే ఉల్లిపాయలు అమ్ముకోవడానికి వచ్చినప్పుడు ఉల్లిపాయలు అరిచేవాడు. సో ఈసారి నేను ఏం చేస్తానంటే టెక్నాలజీ మారింది. వాడు అరవ మారేస్తాడు, వాడు చిన్నగా మైక్ పెట్టేస్తాడు, రికార్డ్ ప్లే చేస్తాడనమాట. వాడు హ్యాపీ కూర్చుంటున్నాడు, అసలు ఏం కలర్స్ లేదనమాట. టీ తాగుతుండొచ్చు, కాఫీ తాగుతుండొచ్చు, ఏం తాగచ్చు, అదే అరుస్తా ఉందండి ఉల్లిపాయలు. చూడండి క్యాసెట్ పెట్టేసరికి అసలు హాయిగా ఉందనమాట. సో ఒక్కసారి మనం కూడా ఏమైపోతుందంటే అంటే ఆరాధనకు వచ్చినప్పుడు మనం కూడా అలా క్యాసెట్ పెట్టేస్తే సేమ్ అనమాట. అంటే మిమ్మల్ని విమర్శించాలి కదా, నన్ననే విమర్శించుకుంటున్నాను. ఒకసారి నేను ప్రార్థన చేసినప్పుడు కూడా ఏంటంటే నేను ఆలోచిస్తుంటాను ఏదో, కానీ ఇక్కడ ప్రార్థన వచ్చేస్తూ ఉంటుంది. అరే ఇది ఎలా సాధ్యమైంది అని అనుకుంటాను. అందుకని నేను ఏం చేస్తానంటే ప్రార్థన చేసినప్పుడు సేమ్ వర్డ్స్ వాడకూడదని, నేను సేమ్ సెంటెన్స్ వాడకూడదు. అప్పుడు మైండ్ ఏమవుతుందంటే ఓకే డిఫరెంట్గా ఆలోచించండి, కొత్త సెంటెన్సెస్ రావండి.
పాత సెంటెన్సెస్ ఎప్పుడన్నా ఇప్పుడు హల్లెలూయా హల్లెలూయా అన్నారు అనుకోండి, అలవాటైపోతుంది. మీరు ఆలోచించండి, వాళ్ళు మొత్తం ప్రపంచాన్ని తిరుగుతుంటారు, ఇక్కడ హల్లెలూయా హల్లెలూయా ఉంటారు. అలా కాకుండా ప్రతిసారి డిఫరెంట్ గా వాడారనుకోండి, ప్రార్థన వేరే రకంగా చేశారనుకోండి, ఆరాధన మీరు వేరే రకంగా చేశారనుకోండి, మీ మైండ్ కూడా మీ యొక్క ఆరాధనతో ఏకీపిస్తుంది. చివరిగా ఏంటంటే కొన్ని వచనాలు మనం చూసుకొని దేవుడు మనకు ప్రోత్సహిస్తున్నాడు, ఎలా మీరు ఆరాధించాలి దేవుడిని అనేది ప్రోత్సహించేటువంటి 2-3 చూసేసి మనము ఆరాధన జరుగుతుందండి. కీర్తన 95:6. కీర్తన 95:6. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. రండి నమస్కారం చేసి సాగిలపడదాము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదాము. మోకరించడం, ఆయన ముందు మనము మోకరిద్దామండి, మనం ఆరాధించాము. అలాగే 100వ కీర్తన 101, 2. చాలా చూడండి, ఇక్కడ చక్కగా మనం కమ్ బిఫోర్ హిస్ ప్రెసెన్స్ సింగింగ్ అని ఉందండి ఇంగ్లీష్లో. సో కాబట్టి మనము ఆయనను మన ఆరాధన ద్వారా, ఆరాధన అనేటువంటి జ్ఞానము ద్వారా మన ఆయనను ఆరాధిస్తామండి. చివరిగా ప్రకటన గ్రంథము 7:11. చివరిగా ప్రకటన 7:11-12. దేవదూతలందరూ సింహాసనము చుట్టూను పెద్దల చుట్టూను ఆ 4 జీవుల చుట్టూను నిలవబడి ఉంది. వారు సింహాసనం ఎదుట సాగిలపడి, ఆమేన్, యుగయుగముల వరకు మా దేవునికి స్తోత్రమును, మహిమయు, జ్ఞానమును, కృతజ్ఞతాస్తుతియు, ఘనతయు, శక్తియు, బలమును కలుగును గాకని చెప్పుచు దేవునికి నమస్కారం చేసింది. చూడండి, ఇది భవిష్యత్తులో జరగబోయేటువంటి సత్యం. ఇది ఏంటంటే దేవదూతలు, ప్రజలు అందరూ మరి దేవుడిని ఆరాధిస్తారండి. సో అక్కడ భవిష్యత్తు అది, కానీ ప్రెసెంట్ లోని ఇప్పుడే వర్తమానంలో మనం దేవుని ఆరాధించడం కూడా మరి ఎంత గొప్ప భాగ్యం అండి. కాబట్టి ఈ సమయమందు మరి దేవుని మనము ఎందుకు ఆరాధించాలో చూసాము, ఎలా ఎప్పుడు ఆరాధించాలో చూసాము, ఆరాధించడం వలన మనకు వచ్చేటువంటి లాభాలను చూస్తామండి, మరి ఎలా ఆరాధించకూడదో చూసాము. ఇవన్నీ తెలిసిన తర్వాత మనం దేవుణ్ణి మరి నూతన శక్తితో, నూతన బలంతో మరి సమయమందు దేవుని ఆరాధించాల్సిందిగా